నమస్తే అండి. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే మనం ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాం కదండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేసుకుంటారు. మా చిన్నప్పటి నుంచి మేము చూస్తుంది ఇదే పచ్చడి అండి. ఇందులో మార్పులు చేర్పులు అలాంటివి ఏమి ఉండవు అన్నట్టు ప్యూర్గా అలానే చేసుకుంటాము. అంటే మా ఏరియాలోని ఎలా చేసుకుంటారో అదే విధంగా నేను ఈరోజు చేసి చూపించబోతున్నాను. షడ్ రుచులు అంటే 6 రుచులు కదండి. సో 6 రుచుల కోసం అయితే ముందు అన్నీ కూడా ఈ విధంగా కొంచెం కొంచెం ఎక్కువైతే చేయమండి, చాలా తక్కువగా చేసుకుంటాము. దీనికోసం ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటాం. దీనికి వగరు కోసం అయితే మామిడికాయ, తీపి కోసం బెల్లం అంటే కొత్త బెల్లమే తీసుకుంటామండి. చేదు కోసం మనకి వేప పువ్వు ఉంటుంది కదా అది, పులుపు కోసం కొత్త చింతపండు పులుసులా తీసుకొని అది, అన్నీ కూడా కొత్తవి అంటే కొత్తగా వచ్చినవే వాడతారండి. ఉప్పు అంటే మనకి ఆ ఉప్పే తీసుకుంటున్నాను. యాక్చువల్గా మనకి సైంధవ లవణం ఉంటుంది, అదే తీసుకుంటారు. తర్వాత కారంకి మనం మిరియాలు అయితే తీసుకుంటామండి. పచ్చిమిరపకాయలు అదైతే వేయట్లేదు. ఓన్లీ షడ్ రుచులు అంటే ఈ 6 రుచులు కలిపి ఉగాది పచ్చడి అయితే మేము తయారు చేసుకుంటామండి. ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంటికి ధూపం అయితే వేసుకుంటాం. ధూపాన్ని కూడా నేను ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని రెడీ చేసుకుంటానండి. పూజ అదేం చూపించట్లేదండి, ఎందుకంటే మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి వీడియో తీసి పూజ చేయాలంటే. సో అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ధూపం అయితే వేసుకుంటా అండి. ఇంటి ముందు కూడా ఈ విధంగా వేసుకుంటే మనకి దోమలు అవన్నీ రాకుండా ఉంటాయంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.